అధ్యక్ష విషయం ఏంటంటే అధ్యక్ష మొత్తం 2007 నుంచి 2014 దాకా ఆ రోజు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే బట్టన్న గారు కేబినెట్ ర్యాంక్లో డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. 4 ఏళ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు 8 ఏళ్లైనా కనీసం ఒక అనుమతి కూడా తేలేకపోయిందంటే అది మీ చేతగానితనము, తెలంగాణ పట్ల మీ నిర్లక్ష్యం కాదా? ఆ రోజు 8 ఏళ్లలో కనీసం మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేయలేదు, సిడబ్ల్యూసీకే ఒక అనుమతి తీసుకురాలేదు. అది కూడా మా బట్టన్న గారు ఇంకో తప్పుడు విషయం ఏం చెప్పిందంటే 10,000 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పిండ్రు. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి పెట్టిన ఖర్చు 6,116 కోట్లు. అందులో మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేర్ల మీద ఇచ్చింది 2,328 కోట్లు అయితే ల్యాండ్ ఎక్విజిషన్ వర్క్స్ మీద పెట్టింది కేవలం 3,700 కోట్లు మాత్రమే. అంటే 8 ఏళ్లలో 4 ఏళ్లలో పూర్తి కావాల్సిన ప్రాణహిత చేవెళ్లకు 8 ఏళ్ల తర్వాత మీరు పెట్టిన ఖర్చు 3,788 కోట్లు. నిజంగా ఇట్లా ఇదే రకంగా ప్రాణహిత జరిగితే మీ మునిమనుమలు చూస్తారు ఈ పనిని. అప్పటికి ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత పెరుగుతుందనో ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష. అయితే ఇంకో విషయం కాకు కూడా చెప్తాను, అన్ననార మొత్తం ఉందే వరి కాకుండా నాకు టైం ఏమి దండం పెట్టా, ఎవ్రీ క్వశ్చన్ ఐ విల్ ఆన్సర్. అయితే అధ్యక్ష బట్టన్న గారు ఇంకో మాట అన్నారు, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎవరి జేబుల్లోకి పోయిందని. వాస్తవంగా జరిగింది ఏంటంటే అధ్యక్ష, టెండర్ కండిషన్స్లో ఆ రోజు 0.5% ఉంటే టెండర్లు అయిపోయిన తర్వాత దాన్ని 3.5%కు పెంచి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడాన్ని కాగు కూడా గతంలో తప్పుపట్టిన విషయాన్ని మీ ద్వారా వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా అధ్యక్ష. అయితే బేసికల్లీ ఇక్కడ ఇంకొక విషయం అధ్యక్ష, తమ్మిడిహట్టిని ఎందుకు మార్చారు అనే విషయాన్ని ఇవాళ పదే మాట్లాడుతున్నారు. యాక్చువల్గా అధ్యక్ష ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆ రోజు మా క్యాబినెట్లో ఉన్నారు. అప్పటి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి ఆ రోజు R&B మినిస్టర్గా ఈ రీఇంజనీరింగ్ దాంట్లో వారు ఉన్నారు, ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, చాలామంది మంత్రులు అనేక రోజులు మాట్లాడి మీటింగులు పెట్టిన తర్వాత రీఇంజనీరింగ్ యొక్క ఆవశ్యకతను గుర్తించడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష పాయింట్ ఏంటంటే అధ్యక్ష ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, నిజానికి ప్రాణహిత చేవలను మేము మార్చాలని అనుకోలేదు. మేము ప్రాణహిత చేవలను కొనసాగించాలని అప్పటి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 7 ఏళ్లైనా వీళ్ళు కనీసం అనుమతి కూడా తేలేకపోయినరు అని వెంటనే నేనే నెల రోజుల్లోగా మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ ప్రభుత్వంతో మేము ప్రాణహితకు అనుమతులు కావాలని సంప్రదింపులు జరిపాం. కానీ అప్పటి ప్రభుత్వం ఒప్పుకోలేదు అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ అధ్యక్ష అప్పుడు కేసీఆర్ గారు ఇదే ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వమని ఉత్తరం రాసింది. అంటే మేమేమి అట్లా గుడ్డిగా దీన్ని వ్యతిరేకించలే. 7/6 ప్రభుత్వం 3 జూన్ నాడు గవర్నమెంట్ వస్తే 7వ తారీఖు అంటే 4 రోజుల్లోనే 7 జూన్ 2014న ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వని కేసీఆర్ గారు ఆ రోజు ఉత్తరం రాశారు. తర్వాత అధ్యక్ష 6/9/2014 కేంద్ర ప్రభుత్వానికి ప్రాణహితకు జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ గారు ఉత్తరం రాశారు. అయితే అధ్యక్ష ఈలోపు మేము మహారాష్ట్ర దగ్గరికి వెళ్ళి అనేక సంప్రదింపులు చేశాం. మీరు 152కు ఒప్పుకోండి, ఇది ఎట్లయినా మాకు చాలా ముఖ్యము అని చెప్పి గత ప్రభుత్వం 8 ఏళ్లలో చేయలేదు కానీ మీరు ఒప్పుకోండి అని మేము వెళ్తే వాళ్ళు మాకు ఒక లెటర్ ఇచ్చారు. అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లెటర్ రాశారు. మీరు అసలు మా అనుమతి లేకుండా మా పర్మిషన్ లేకుండా ఇష్టం ఉన్నట్టు ప్రాజెక్ట్ మీద ఖర్చులు పెడతా ఉన్నారు, దిస్ విల్ బి ద ఫ్యూటైల్ ఎక్స్పెండిచర్, ఈ డబ్బంతా కూడా వృధా కాబోతుంది అని చెప్పి ఇది మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ మన రాష్ట్రానికి లెటర్ రాసిండ్రు. మా అనుమతి లేదు, మీరు ఇష్టం ఉన్నట్టుగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఇదంతా కూడా ఆయన ఏమన్నాడు అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అవుతుందని చెప్పి రాసినారు. అయినా కూడా మీరు పట్టించుకోకుండా ఆ రోజు పనులు ముందుకు చేసినారు. అది కూడా ఎట్లా హెడ్ వదిలేసిండ్రు, తోకలు టైల్ నవ్విండ్రు. ఎవడైనా ఫస్ట్ ఏం చేయాలి, హెడ్ చేయాలి, హెడ్ చేసినాక తర్వాత కింద మనము పనులు చేయాలి. కానీ గత ప్రభుత్వం తలా తోక లేకుండా పనులు చేసింది. అయితే అధ్యక్ష ప్రాణహిత విషయంలో అయితే అసలు ఎందుకు రీఇంజనీరింగ్ చేయాల్సి వచ్చిందో ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ లేఖ అధ్యక్ష. ఎప్పుడు రాసింది ఇది సెంట్రల్ వాటర్ కమిషన్? 4/3/2015. యాజ్ సచ్ ద అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లస్ ఫ్రమ్ అప్స్ట్రీమ్ స్టేట్స్ యాజ్ ఎస్టిమేటెడ్ ఎట్ బ్యారేజ్ సైట్ మే నాట్ బి reliability available in future. The project are advised to review the quantum of divertible flows from Pranahita barrage site considering the overall availability at the location
requirement of environment flows, capacity of pumping, storage, barrage, en route and command area storage, etc. అయితే ఈ రకంగా అక్కడ నీళ్ళే లేవు. Clear, crystal clear and loud. They have said ఇది ఉపయోగం లేని నిరుపయోగమైన ప్రయత్నము. నేను మళ్ళొక్కసారి చదివి వినిపించే రికార్డులోకి ఈ విషయాన్ని అంతా తీసుకురాదలుచుకున్న అధ్యక్ష. The proposal of construction of a barrage on main Godavari near Medigadda village and lifting 160 TMC of water to mid-Mane reservoir is not desirable. 5 మంది ఎవరు అధ్యక్ష దీంట్లో సంతకం పెట్టింది, నివేదిక ఇచ్చింది? తెలంగాణ కోసం కొట్లాడిన ఇంజనీర్ల అధ్యక్ష. నీళ్లకు మన తెలంగాణ ఎట్లా బాగుపడుతుందో అని చెప్పిన ఇంజనీర్లు, ఆ ఇంజనీర్లు బి అనంతరాములు, పి వెంకటరామారావు, ఎస్ చంద్రమౌళి, జి దామోదర్ రెడ్డి, ఎం శ్యాంప్రసాద్ రెడ్డి, 5 మంది ఇంజనీర్లు కష్టపడి అన్ని పరిశీలించి పూర్తి స్థాయిలో ఒక ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ 14 పేజీలతో ప్రభుత్వానికి ఇస్తే, ఆ రోజు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఈ నివేదికను తొక్కిపట్టి మసిబూసి మారేడుగాయ చేసి మేడిగడ్డ దగ్గర బ్యారేజీలు కడితే తెలంగాణకి ఏదో మేలు జరుగుద్దని 38,500 కోట్ల రూపాయల నుంచి 1,47,000 కోట్ల రూపాయలకు ప్రాజెక్టు అంచనాలు పెంచినరు. ఒకవేళ పెంచి అంచనాలతో నిర్మించినా అది ఉండి తెలంగాణ బీడులు వారిన భూములకు ఒకవేళ పచ్చని పైర్లు బండిని ఉంటే ఈ లెక్కలు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాత్రి మగళ్ళు కష్టపడి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేకుండా అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, పదే మా మిత్రులు అసలు చంద్రశేఖరరావు గారు అంటే ఏమనుకుంటురే, నీళ్ళకే నడక నేర్పిండు, అలా అసలు హంసకు కాదు అదేంది నెమలికి డ్యాన్స్ నేర్పిండు, అసలు అపర భగీరథుడు అని వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష. ఇది 23 సెప్టెంబర్ 2015 అధ్యక్ష. తమరు చూడాలి అధ్యక్ష, తమరు చూడాలి, సభ్యులు చూడాలి. సాక్షి పత్రిక సెప్టెంబర్ 23, 2015 నాడు, ఇవాళ ఏ తారీఖులు ఉన్నాం అధ్యక్ష? ఫిబ్రవరి 17, 2024 ఉన్నాం అధ్యక్ష. 9 ఏళ్ల కింద, దాదాపుగా 9 ఏళ్ల కింద అధ్యక్ష, మేడిగడ్డ మేడి పండేనా మిత్రులందరూ చూడాలి. ఆ రోజు సాక్షి పేపర్లో మీ మిత్రుడే మీ సహచర పంచపక్ష పరమాణాలు మీరు ఏదైతే ప్రగతి భవన్లో పిలిచి భోజనం పెట్టినరో ఆ మిత్రుడి పత్రికల మేడిగడ్డ మేడి పండేనా అని 2015 నాడు ఈ పత్రికలో రాసిన వార్త, దీంట్లో రాసింది నేను కొంచెం చదివి వినిపిస్తా అధ్యక్ష, ఎందుకంటే తెలుగులో ఉంది. కాళేశ్వరం దిగువ నుంచి నీటి మళ్లింపు ఆర్థిక భారం అంటున్న నిపుణులు. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఎల్లంపల్లి వరకు వచ్చే ఖర్చులు 14,000 కోట్లు. దీంట్లో అధ్యక్ష నేను నివేదికలు చదువుతున్నా అధ్యక్ష. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్నట్టుగా కాళేశ్వరం దిగువన మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించే ప్రక్రియ పర్యావరణ పరంగా, ఆర్థికంగా, నిర్వహణ పరంగా ఏమాత్రం మంచిది కాదని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తేల్చి చెబుతుండడము ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది.